హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. ఇవాళ మనము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 75వ పాదము 75th పాద నేర్చుకుందాము. సద్గతి, సత్కృతి, సత్తా, సద్భూతి, సత్పరాయణ, శూరసేన, యదుశ్రేష్ఠ, సన్నివాస, సుయామున. సద్గతి, సత్పురుషులకు గతి అయి ఉన్నవాడన్నమాట, లేదా మహత్తరమైన శ్రేష్టమైన విజ్ఞాని అని కూడా అర్థం ఉంది. సద్గతి అంటే సత్కృతి, సత్కార్యాలను అంటే మంచి పనులను చేసేవాడు, లేదా జగద్రక్షణాది పనులను నిర్వర్తించువాడు కాబట్టి సత్కృతి అని అంటారు. సత్తా, ఏకైక సత్యమై ఉన్నవాడు. బ్రహ్మం ఒకటే కదా, రెండవదేదీ లేదు. ఏకైక సత్యమై ఉన్నవాడు కాబట్టి సత్తా అని అంటారు. సద్భూతి, అనుభూతి. ఎటువంటి అనుభూతి? అస్తిత్వము. అస్తిత్వం అంటే ఏంటి? ఉండటం అన్నమాట. పరమాత్మ ఉన్నాడు అనే అనుభూతి ఏదైతే ఉందో ఆ అనుభూతి కూడా తానే అయి ఉన్నవాడు కాబట్టి సద్భూతి అని అంటారు. సత్పరాయణ, సత్యాన్ని సాక్షాత్కరించుకున్న మహాత్ములు ఎవరైతే ఉంటారో అటువంటి మహాత్ములందరూ కూడా చేరుకోగల పరమస్థానమై ఉన్నవాడు. శూరసేన, వీరులను సేనలుగా కలవాడు. ఎటువంటి వీరులను సేనలుగా కలవాడు? హనుమంతుని వంటి వీరులను సేనలుగా కలవాడు కాబట్టి శూరసేన అని అంటారు. యదుశ్రేష్ఠ, యాదవులలో చాలా శ్రేష్ఠుడు అంటే గొప్పవాడన్నమాట యాదవులలో, అందుకని యదుశ్రేష్ఠ అని అంటారు. సన్నివాస, సత్పురుషులకు నివాసమై ఉన్నవాడు, ఆశ్రయమై ఉన్నవాడు సత్పురుషులకు, అందుకని సన్నివాస అని అంటారు. సుయామున, యమునా తీరం ఏదైతే ఉందో ఆ యమునా తీర వాసులైన దేవకీ వసుదేవులు, నందగోప యశోదాలు, బలభద్ర సుభద్రాదులతో పరివేష్టించబడి ఉన్నవాడు. ఇంకొక అర్థము కూడా ఉంది. గోపాలుడి రూపంలో, శ్రీకృష్ణుడి రూపంలో బ్రహ్మాది దేవతల చేత యమునా తీరములో ఆరాధింపబడుతున్నవాడు కాబట్టి సుయామున అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. సద్గతి, సత్కృతి, సత్తా, సద్భూతి, సత్పరాయణ, శూరసేనో, యదుశ్రేష్ఠ, సన్నివాస, సుయామున. ఈ పాదాన్ని మూలా నక్షత్రము 3వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 76వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.